కాళేశ్వరంపై విచారణ కమిటీ ముందు హాజరై వచ్చిన ఆర్థిక శాఖ మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ఇచ్చిన స్టేట్మెంట్లు పొలిటికల్ సర్కిల్స్లో రచ్చరేపుతున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆర్థిక శాఖ మంత్రిగా వ్యవహరించిన ఈటెలను కమిషన్ విచారించింది. కమిషన్ ముందు వెల్లడించిన అంశాలపై మాట్లాడిన ఈటెల తీరు వివాదాస్పదమవుతోంది. కేసీఆర్ను సేఫ్ సైడ్లో ఉంచడానికి ఆయన చూస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టు బీఆర్ఎస్కు ఏటీఎంలా మారిందని బీజేపీ పెద్దలు ఆరోపించారు. కాళేశ్వరం నిర్మాణంలో కేసీఆర్ అండ్ కంపెనీ తీవ్ర అవినీతికి పాల్పడిందని విమర్శలు గుప్పించారు. ప్రధాని మోదీ, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, కిషన్ రెడ్డి, లక్ష్మణ్, బండి సంజయ్లు పదే పదే కాళేశ్వరం కేసీఆర్ అండ్ కోకి ఏటీఎంలా తయారైందని అప్పట్లో తీవ్ర ఆరోపణలు చేశారు. అయితే బీజేపీ పెద్దలందరిది ఒక రూటైతే మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ది మరో దారి అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టు కమిషన్ విచారణ తరువాత ఈటెల చేసిన వ్యాఖ్యలు దానికి అద్దం పడుతున్నాయంటున్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అవినీతి బాగోతాన్ని బయటపెడతారనుకున్న పార్టీ నాయకత్వ నమ్మకంపై ఈటెల రాజేందర్ నీళ్లు చల్లారనే చర్చ బీజేపీలో కూడా నడుస్తోందట. కాళేశ్వరం నిర్మాణ సమయంలో ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన ఈటెల రాజేందర్కు తెలియకుండా నిధులు కేటాయింపు జరిగిందా, ఆయనకు సంబంధం లేకుండా కాళేశ్వరం నిర్మాణం జరిగిందంటే ఎవరైనా నమ్ముతారా అని కాషాయ నేతలు ప్రశ్నలు గుప్పిస్తున్నారు. తెలంగాణ తొలి ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన ఈటెల కాళేశ్వరం నిర్మాణంలో తనకు ఎలాంటి సంబంధం లేదని స్టేట్మెంట్ ఇచ్చారు. కాళేశ్వరం నిర్మాణానికి సంబంధించి ఆర్థిక లావాదేవీల కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేశారని, ఆ కార్పొరేషన్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పరిధిలోకి రాదని ఈటెల చెప్పుకొస్తున్నారు. ఎంత ఖర్చు చేశారు, ఎన్ని నిధులు సేకరించారు, ఎక్కడెక్కడ నిధులు వినియోగించారు, ఏ ఏజెన్సీ సంస్థలతో ఎంత మొత్తంలో ఒప్పందాలు కుదుర్చుకున్నారు అన్న వాటితో తనకు ఎలాంటి సంబంధం లేదని కమిషన్ ముందు చెప్పానంటున్నారు ఈటెల రాజేందర్. అంతేకాదు కాళేశ్వరం కార్పొరేషన్ కింద సేకరించిన నిధులు, ఆ నిధుల ఖర్చు, డిజైన్లు, లొకేషన్ మార్పులు, నిర్మాణంలో తనకి ఎలాంటి సంబంధం లేదనేది కమిషన్ ముందు చెప్పుకొచ్చారు. సరే, అందరూ శాఖాహారులే, మరి రొయ్యల పులుసు ఎటుపోయింది అన్నట్లు ఈటెల రాజేందర్ కమిషన్ ముందు చెప్పానంటున్న సమాధానాలు ఇప్పుడు అటు పొలిటికల్ సర్కిల్స్లో, ఇటు సొంత పార్టీలో దుమారం లేపుతున్నాయట. కాళేశ్వరం కమిషన్ ముందు ఈటెల రాజేందర్ వ్యవహరించిన తీరుపై కాంగ్రెస్ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. విచారణ తరువాత ఈటెల మాట్లాడిన అంశాలతో ఆయన బీజేపీ ఎంపీనా, బీఆర్ఎస్ ఎంపీనా అని కాంగ్రెస్ నేతలు ధ్వజమెత్తుతున్నారు. ఈటెల వ్యవహారం బీజేపీలోనూ అగ్గి రాజేసినట్టయిందట. కమిషన్ ముందు ఈటెల రాజేందర్ నోరు విప్పుతారా, కేసీఆర్ అవినీతి బాగోతాన్ని బయటపెడతారనుకున్న కమలం పార్టీ ఆశలపై నీళ్లు పోసారని ఈటెల రాజేందర్పై సొంత పార్టీ నేతలే మండిపడుతున్నారు. కాళేశ్వరం బీఆర్ఎస్కు ఏటీఎంలా మారిందని బీజేపీ పెద్దలు ఆరోపణలు గుప్పిస్తే దానికి భిన్నంగా ఈటెల వైఖరి ఉండడం కాషాయ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. గులాబీ పార్టీ పెద్దలు అందిన కాడికి దోచుకున్నారని కమలనాథులంటుంటే కాదు అంతా కేబినెట్ చూసుకుంది, కృంగిన బ్యారేజీలను బాగు చేయాలని ఈటెల రాజేందర్ భిన్నస్వరం వినిపిస్తుండడంపై రాష్ట్ర పార్టీ నేతలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కాళేశ్వరంలో అవినీతి జరిగిందని లోకమంతా కూడైకూసినా బీజేపీ పెద్దలు సైతం ఇదే విషయాన్ని అనేకసార్లు ప్రస్తావిస్తూ వస్తున్నప్పటికీ ఈటెల మాత్రం అవినీతిపై విచారణలో కమిషన్ ఎదుట పల్లెత్తు మాట కూడా చెప్పలేదని, పైగా ప్రజల నుండి, రైతుల నుండి వచ్చిన ఒత్తిళ్ల మేరకే కాళేశ్వరం ప్రాజెక్టు అంచనాలను పెంచినట్లు చెప్పడాన్ని చూస్తూ అందరూ ఆశ్చర్యపోతున్నారు. తుమ్మిడిహెట్టి దగ్గర బ్యారేజీ నిర్మించడం సరైంది కాదని జలసంఘం, సెంట్రల్ వాటర్ కమిషన్లు చాలా స్పష్టంగా చెప్పినప్పటికీ ఈటెల రాజేందర్ మాత్రం అటు జలసంఘాన్ని, ఇటు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుబడుతూ కమిషన్ ముందు వివరణ ఇవ్వడం ఇప్పుడు ఆ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు లొకేషన్ మార్చడం బ్లెండర్ మిస్టేక్ అని ఎన్డీఎన్ఏ రిపోర్ట్ స్పష్టం చేసింది. అధికారుల నిర్లక్ష్యమే కాళేశ్వరం బ్యారేజీలు కూలడానికి ప్రధాన కారణమంటూ 55 మంది అధికారుల నిర్లక్ష్యాన్ని విజిలెన్స్ రిపోర్టు బయటపెట్టింది. అయినప్పటికీ ఈటెల రాజేందర్ కమిషన్ ముందు ఒకలా, బయటకు వచ్చి మీడియా ముందు మరొకలా మాట్లాడిన తీరుపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఎథిక్స్ ఉన్న వ్యక్తిని అంటూనే కాళేశ్వరంపై భిన్న స్వరాలు వినిపించడంతో ఈటెలపై ముప్పేట దాడి మొదలైంది. అసలు ఈటెల ఇంకా బీఆర్ఎస్లోనే ఉన్నట్లు ఫీల్ అవుతున్నారని, కేసీఆర్ను కాపాడేందుకు పూర్తిగా వకాల్తా పుచ్చుకుని వచ్చి వివరణ ఇచ్చినట్లు కనిపిస్తుందని కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. మరి ఈటెల వ్యవహారంపై బీజేపీ పెద్దలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.